వెల్కమ్ టు ఫన్ విత్ అంజు అండ్ తేజు. ముందుగా అందరు మదర్స్ కి హ్యాపీ మదర్స్ డే. సో మా అమ్మ ఏదో చేస్తుంది, చూద్దాం రండి. చపాతి పిండి కలుపుతున్నాను నాన్న. సో ఈరోజు మా అమ్మకి మదర్స్ డే కాబట్టి మంచిగా మనమే చేసి మా అమ్మకి తినిపించేద్దాం. ఓకే ఓకే. సో మమ్మీ నువ్వు రెడీయా? రెడీ. ఓకే, నువ్వు బయటకు వెళ్ళి కూర్చో, మేము చేసేస్తాం. ఓకే ఓకే, మనం చూద్దాం ఏం చేయాలో. ఏం చేద్దాం అక్క? నేను అదే ఆలోచిస్తున్నా అంజు. సమోసా చేద్దామా? గుడ్ ఐడియా, బాగుంటుంది. సో ఈసారి డిఫరెంట్గా ఎయిర్ ఫ్రైయర్లో ట్రై చేద్దాం. సో నేను నా లైఫ్ స్కిల్స్ చూపించి ఆనియన్స్ కట్ చేసి కర్రీ చేస్తాను, నువ్వు చపాతీ పాముతాను. గైస్, ఇప్పుడు ఈ ఆనియన్తో మనం సమోసాకి స్టఫింగ్ చేసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టాను, స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసాను. సో ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ అన్నీ వేసేద్దాం గైస్. ఆనియన్స్ ఇప్పుడు ఫ్రై అవనిద్దాం. ఓకే, బాగా చపాతీ పిండిని ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వస్తుంది. సో ఇలాగే కుక్ చేసుకుంటూ అన్ని ఆనియన్స్ ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఇలా స్టిర్ చేసుకుంటూ ఉండాలి. అంతేనా అంజు? ఎస్, అయితే బాగా ఫ్రై అయిపోయాయి గైస్. సో ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే అంత మంచి టేస్ట్ ఉంటుంది స్టఫింగ్లో. ఇప్పుడు మనం ఇందులో తగినంత కారం వేసుకుందాం. తర్వాత ఉప్పు, ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. ఇక మిక్స్ చేసేద్దాం. అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సమోసా ప్రిపరేషన్స్ చేద్దాం. చేసుకున్నాక సైడ్స్ అన్నిటికి వాటర్ అప్లై చేయాలి, స్టిక్ అవ్వడానికి. ఇలా వాటర్ అప్లై చేసుకున్నాక ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం స్టఫింగ్ పెట్టాము. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేద్దాం. ఆయిల్ స్ప్రెడ్ చేసి ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేద్దాం. ఫస్ట్ టైం ఎయిర్ ఫ్రైయర్లో ఇలా పెట్టడం. సో ఎంత టైమింగ్ ఏంటనేది తెలీదు. ప్రతి 15 మినిట్స్కి ఒకసారి చూసుకోవడమే. సో అయితే నేను ఇప్పుడు 20 పెడుతున్నాను, చూద్దాం. 15 మినిట్స్ అయింది గైస్. సో ఎలా అయిందో చూద్దాం. ఇంకొంచెం అవ్వాలి, బట్ ముందు వీటిని టర్న్ చేద్దాం. కాలిపోతుంది, చూసుకోండి. సూపర్ ఉమెన్ అందుకే తీసేద్దాం. అలా అయితే అయిపోయి ఫ్రెండ్స్. ఇప్పుడు మా అమ్మతో టేస్ట్ చేయించేద్దాం. కంప్లీట్ అయిపోయి చూడండి మా అక్క. ఓకే, అమ్మకి ఇచ్చే. సమోసా షేప్లు అయితే మారే కానీ చూద్దాం. బాగానే ఉంది. థ్యాంక్ యూ నాన్న. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. సమోసా టేస్ట్కి వచ్చేసరికి ఓకే. తక్కువ ఆయిల్ తినే వాళ్ళైతే ఇలా ట్రై చేయొచ్చు, హెల్దీ. బట్ నైస్. మా అమ్మ మాకు మేము చేసిన కష్టానికి బాగా నచ్చింది అన్నది. సో బాయ్ ఫ్రెండ్స్.